Hi friends, hi everyone, welcome to our channel BS Civil Engineer. So ee roju mana video lo manam RWS schemes lo manaki chaala important aina drinking water ki mana testing field testing ఏ విధంగా చేయాలి అన్నది field test with the help of this field testing kit మనకి ఇది గవర్నమెంట్ సప్లై చేస్తుంది. సో మల్టీ పారామీటర్ వాటర్ క్వాలిటీ ఫీల్డ్ టెస్టింగ్ కిట్ అని చెప్పి ఈ కెమికల్ రియేజెంట్ టెస్టింగ్ కిట్ని మనకి గవర్నమెంట్ అయితే సప్లై చేస్తుంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కిట్ హౌ వీఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ వాటర్ క్వాలిటీ టెస్టింగ్ ఏ విధంగా చేయాలి, చాలా సింపుల్ ప్రొసీజర్స్ ఇచ్చారు ఇందులో అయితే. సో మన ల్యాబొరేటరీలో చేసే అంత డీటెయిల్డ్ ప్రొసీజర్, డీటెయిల్డ్ అనాలిసిస్ అవసరం లేదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ నైట్రేట్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది వాటర్ శాంపిల్ అనేది ఐడెంటిఫై చేయడం. సో నైట్రేట్ కాన్సన్ట్రేషన్ మనం కలర్ చార్ట్ బేస్ చేసి ఐడెంటిఫై చేస్తాం. సో కలర్ చార్ట్కి ముందు మనం తీసుకున్న శాంపిల్లో నైట్రేట్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, రియేజెంట్ ఏ, రియేజెంట్ బి అని. సో వీటిని 1 ట్యాబ్లెట్ని మనం కలుపుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక శాంపిల్ చేస్తాను. సో ఇది నైట్రేట్ ఏ కదా. సో ఇందులో డైరెక్ట్గా ఈ శాంపిల్ తీసుకుని ఇందులో మనం ఒక ట్యాబ్లెట్ని ఇది కలుపుకోవాలి. అలాగే నైట్రేట్ బి కూడా మనం ఒక ట్యాబ్లెట్ని మనం యాడ్ చేయాలి. సో దీన్ని తరోగా మిక్స్ చేసిన తర్వాత ఒక 6 minutes ఈ విధంగా డిస్టర్బ్ చేయకుండా పక్కన ఉంచాలి. సో 6 minutes డిస్టర్బ్ చేయకుండా ఉంచిన తర్వాత దాని కలర్ ఏ విధంగా ఉంది అన్నది చూడాలి. ఓకే, సో ఇది ఒక శాంపిల్ చేసాం కదా, సెకండ్ శాంపిల్ కూడా అదే విధంగా చేద్దాం. నైట్రేట్ ఏ ఒక టాబ్లెట్, అలాగే నైట్రేట్ బి కూడా ఒక టాబ్లెట్. సో డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టేసి ఉంచేయాలి. అంటే కలర్ చేంజ్ ఏమైనా ఉందా అదొక 6 minutes డిస్టర్బ్ చేయకుండా ఉంచిన తర్వాత మనకి తెలుస్తుంది. ఓకే, సో అంతే. నైట్రేట్ టెస్ట్ వచ్చేసరికి సింపుల్గా నైట్రేట్ రియేజెంట్ ఏ, నైట్రేట్ రియేజెంట్ బి తాలూకా ట్యాబ్లెట్స్ని మనం అందులో పౌడర్ చేసి యాడ్ చేసుకోవాలి. చేసుకుని అది ఒక 6 minutes డిస్టర్బ్ చేయకుండా పక్క నుంచి అప్పుడు చూడాలి. ఓకే, సో ఇందాక మనం అబ్జర్వేషన్కి పెట్టాం కదా,
నైట్రేట్ క్వాంటిటీ చూసినట్లయితే ప్యూర్ వైటిష్ కలర్లో ఉండిపోయింది కదా. సో వైట్ కలర్లో ఉండిపోయింది అంటే ఏంటి, 0 to 10 అనమాట. 0 to 10 మధ్యలో మనకి ఈ నైట్రేట్ క్వాంటిటీ అన్నది 0 to 10 mg/L మధ్యలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎక్స్ట్రీమ్ లిమిట్ వచ్చేసరికి 45 to 65. సో ఇక్కడ 0 to 10 ఉంది కాబట్టి మనకు కలర్ చేంజ్ అన్నది అబ్జర్వ్ అవ్వట్లేదు. ఓకే, సో ఫస్ట్ శాంపుల్ అలాగే ఉంది, సెకండ్ శాంపుల్ కూడా సేమ్ అదే విధంగా మనకి 0 to 10 ఉంది కాబట్టి మనకి ఇక్కడ కూడా కలర్ చేంజ్ అన్నది ఏమీ కనబట్టలేదు. ఓకే, సో ఇది నైట్రేట్ గురించి. సో నెక్స్ట్ ఫ్లోరైడ్. సో నెక్స్ట్ ఫ్లోరైడ్ కాన్సన్ట్రేషన్. సో ఫ్లోరైడ్ కాన్సన్ట్రేషన్ ఐడెంటిఫై చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 4 ml వాటర్ శాంపిల్ తీసుకోవాలి. 4 ml వాటర్ శాంపిల్లో ఫ్లోరైడ్ రియేజెంట్ అని చెప్పి ఉంది కదా. సో ఈ ఫ్లోరైడ్ రియేజెంట్ని మనం ఒక 15 drops యాడ్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా 15 drops యాడ్ చేసినప్పటికీ దాని కలర్ ఏ విధంగా ఉంది. ఓకే, సో దీని ఓకే ఇది కూడా ఒక 15 drops. సో చూడండి, 2 చేసాం కదా. సో ఇది లైట్ పింక్ కలర్ వచ్చింది. పింక్ కలర్ వచ్చి వెంటనే కలర్ పోయింది. లైట్ పింక్ కలర్ మాత్రమే వచ్చింది. ఇదైతే 15 drops యాడ్ చేసిన తర్వాత లైట్ పింక్ కలర్ వచ్చింది. ఇదైతే మీకు స్ట్రాంగ్ కలర్ కనిపిస్తుంది. పింక్ కలర్, పింక్ కాదు, గ్రే పింక్. అంటే ఇక్కడ చూడండి మనకి సెకండ్ కలర్ అన్నమాట. ఇది ఇలా చూసినట్లయితే, సో ఈ విధంగా చూసినట్లయితే ఈ కలర్కి మ్యాచ్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా చూస్తే ఈ కలర్కి మ్యాచ్ అవుతుంది. అంటే 0.5 ppm ఫ్లోరైడ్ కాన్సన్ట్రేషన్ ఇందులో ఉంది. ఇందులో వచ్చేసరికి లేదు, అది కూడా లైట్ పింక్ కలర్ వచ్చింది, తర్వాత వైట్ అయిపోయింది. ఓకే, ఇందులో ఎటువంటి ppm లేదు. ఓకే, సో ఇది చాలా సింపుల్. ఫ్లోరైడ్ ఏజెంట్ వచ్చేసరికి మనకు ఓన్లీ ఒకటే ఉంటుంది. సో డైరెక్ట్గా ఒక 15 drops ఈ ఫ్లోరైడ్ ఏజెంట్ని మనం తీసుకున్న 4 ml శాంపిల్లో యాడ్ చేసి కలర్కి ఏ కలర్ వచ్చింది అన్నది మనం కంపేర్ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. మనకు వచ్చిన కలర్ని బట్టి కాన్సన్ట్రేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని mg/L అనేది దాన్ని బట్టి వాల్యూ డైరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, సో ఐరన్ కాన్సన్ట్రేషన్ వచ్చేసరికి మనకి 2 ఇచ్చారు. ఐరన్ రియేజెంట్ ఏ, ఐరన్ రియేజెంట్ బి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఐరన్ రియేజెంట్ ఏ వచ్చేసరికి మనం 10 ml సాయిల్ 10 ml వాటర్ శాంపిల్ తీసుకుని 10 milliliters. సో ఇందులో మనం ఈ ఐరన్ రియేజెంట్ ఏదైతే ఉందో ఏ రియేజెంట్ని ఒక 10 drops కలపాలి. 1 2 3 4 6 7 8 10 drops యాడ్ చేయాలి ఈ విధంగా. ఓకే, సో 10 drops యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకుని, సో ఇందులో ఈ రియేజెంట్ బి పౌడర్ని మనం కట్ చేసుకుని దాన్ని యాడ్ చేసుకోవాలి.
ఓకే, ఈ విధంగా కలిపేసుకుని డిస్టర్బ్ చేయకుండా ఒక 15 minutes ఉంచేది. ఓకే, సో అదేవిధంగా సెకండ్ శాంపుల్లో కూడా చూద్దాం. సెకండ్ శాంపుల్లో కూడా ఒక 10 drops రియేజెంట్ ఏ యాడ్ చేద్దాం. 10 drops యాడ్ చేసుకున్నాం కదా. ఓకే, సో ఇప్పుడు ఇందులో కూడా రియేజెంట్ బిని మనం యాడ్ చేసుకోవాలి. రియేజెంట్లో మనం రియేజెంట్ బిని యాడ్ చేసుకోవాలి. శాచెట్లో మనకి ఇచ్చిన క్వాంటిటీ. సో ఆ విధంగా కలిపేసి ఒక 15 minutes డిస్టర్బ్ చేయకుండా ఉంచాలి. 15 minutes తర్వాత మనకి చార్ట్లో ఇచ్చిన కలర్కి ఏ కలర్కి మ్యాచ్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఓకే, మనం ఐరన్ కాన్సన్ట్రేషన్ ఒక 15 minutes ఆగిన తర్వాత చూడాలని చెప్పాం కదా. ఐరన్ కలర్ చేంజ్. సో ఈ శాంపుల్ మీరు చూసినట్లయితే మినరల్ వాటర్ శాంపుల్, సో క్లోరినేటెడ్ వాటర్ శాంపుల్. ఇందులో మనకి వైట్ కలర్లోనే ఉంది, పెద్దగా కలర్ ఏమీ రాలేదు. లైట్గా 0 to 0.3 mg/L ఉండొచ్చు. ఓకే, సో ఇది ఫస్ట్ శాంపుల్. సెకండ్ శాంపుల్ చూసినట్లయితే ఇది కొంచెం ఆరెంజ్ కలర్, ఆరెంజ్ షేడ్ వచ్చింది. అంటే 0.3 to 0.6 mg/L ఉండొచ్చు. అంటే 0.6 ఉన్న కలర్తో మ్యాచ్ అయింది ఇది. సో ఇది చూసినట్లయితే 0.3 to 0.6 mg/L ఉండొచ్చు. సో ఇది ఐరన్ కలర్ ఐడెంటిఫైయింగ్ ప్రొసీజర్. ఓకే, సో ఈ విధంగా ఒక 15 minutes తర్వాత మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు కలర్ దేనికి మ్యాచ్ అవుతుందో చూసుకుని దాన్ని బట్టి కాన్సన్ట్రేషన్ నోట్ చేసుకోవాలి. ఓకే, hope this video is useful for everyone. Thank you.